హాయ్ హలో వెల్కమ్ టు తర్కం. ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ సీఎం అడ్డుకుంటున్న 3 అంశాలు. సో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం, 3 కులం. సో ఈ 3 అంశాలని చూసి ఓటేసే ప్రజలు అధికంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఇవి కాదు. సో ఇవి కాకుండా ఇంకో 3 ఎక్స్ట్రా అంశాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఫ్యాన్స్, 2 సొంత లీడర్స్, ఎఫెక్టివ్ మేనిఫెస్టో, 3 రైట్ టైం, రైట్ ప్లేస్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా మూవీ హీరోస్ని వర్షిప్ చేసే స్టేట్. ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక హీరో ఫ్యాన్ అయి ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉంటారు. ఈ లెక్కల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాంట్లో అధిక నంబర్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక యూనిక్ ఫ్యాన్స్. అంటే మన స్టేట్లోనే కాదు, ఇండియా వైడ్గా చూసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సపరేట్ సెక్ట్. వీళ్ళు ఏది ఆశించకుండా పవన్ కళ్యాణ్ కోసం ఎంత దూరమైనా ట్రావెల్ చేసే ఫ్యాన్ బేస్ ఇది. సో వీళ్ళే ఇప్పుడున్న జన సైనికులుగా కన్వర్ట్ అయింది కూడా మాక్సిమం వీళ్ళే. సో జన సైనికులు ఐ మీన్ ఏది ఆశించకుండా పనిచేసే సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, సో నార్మల్గా వేరే ఏ పొలిటికల్ పార్టీ అయినా మీటింగ్ పెడితే దానికి జనాలు రావాలంటే ఒక 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్, మందు సీసాలో ఏవో ఇవ్వాల్సి వస్తుంది. ఏది ఇవ్వకుండా ఎవరు రారు. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్స్. వీళ్ళకి ఏమి ఇవ్వనవసరం లేదు. వీళ్ళే ఎదురు ఖర్చులు పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ మీటింగ్స్ వస్తారు, పవన్ కళ్యాణ్ చెప్పిందల్లా వింటారు. సో అంత హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్కి ఉంది. మరి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉండటం సో ఎలా నష్టం చేకూరుస్తుంది? సో ఎలా చేకూరుస్తుందంటే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో మన అనాలిసిస్ ప్రకారం పవన్ కళ్యాణ్కి ఐ మీన్ అప్రాక్సిమేట్లీ ఒక 15% ఫ్యాన్ బేస్ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం, సో ఎవ్రీ ఇద్దరిలో ఒకరు మూవీ ఫ్యాన్ ఉంటారు అని. సో ఆ లెక్కలో తీసుకుంటే ఒక 50 to 55% ఆఫ్ ది ఓటర్స్ ఏదో ఒక హీరో ఫ్యాన్ అయి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ. సో ఆ 55%లో 40% మిగతా హీరోల ఫ్యాన్స్ అయితే 15% పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, లేదా మెగా ఫ్యాన్స్ అయి ఉంటారు. సో ఈ 15% అనే నంబర్ చూసినప్పుడు మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ అనిపించవచ్చు, అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా తక్కువ అనిపించవచ్చు. కాకపోతే దీనికి ఒక రీజనింగ్ ఉంది. ఏంటంటే, మనం 2019 ఎలక్షన్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్కి చాలా తక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చింది, అది అప్రాక్సిమేట్లీ 6%. సో వర్స్ట్ కేస్ సినారియోలో మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో సగం మంది మాత్రమే వేరియస్ రీజన్స్ వల్ల జనసేనకు ఓటేశారు అనుకుంటే, కంప్లీట్గా తీసుకుంటే ఐ మీన్ డబల్ చేసి తీసుకుంటే 12% అవుతారు. సో 2019 ఎలక్షన్స్కి ఇప్పటికీ కొత్త ఓటర్లు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎవరికైతే ఓట్ లేదో అందులో నుంచి చాలా మందికి ఇప్పుడు ఓటు వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళను ఒక అప్రాక్సిమేట్లీ 3% యాడ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ 15% అవుతుంది. 15% ఈజ్ నాట్ ఎ స్మాల్ నంబర్, అది చిన్న నంబర్ కాదు. 15% అనేది చూసుకుంటే చాలా పెద్ద నంబర్. ఎందుకంటే ఏది ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటికి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వెనకుండే బేస్ ఇది 15%. సో ఇది చిన్న నంబర్ కాదు, ఇది చాలా పెద్ద నంబర్. కానీ దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్లో హార్డ్ కోర్ ఫ్యాన్షిప్ ఎంత ఉంటుందో అంత హార్డ్ కోర్గా ఫ్యాన్ వార్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క టాప్ హీరో ఫ్యాను మిగతా టాప్ హీరో ఫ్యాన్స్ తోటి ఫ్యాన్ వార్స్లో పాల్గొంటారు. అది సోషల్ మీడియా వేదికగా అయినా కావచ్చు, లేదా డైరెక్ట్గా వోకల్గా కొట్టుకోవడం మనం చాలాసార్లు న్యూస్లో చూస్తుంటాం. కొట్టుకుంటారు. ఐ మీన్ చావు వరకు వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అంత హార్డ్ కోర్గా ఫ్యాన్ వార్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. సో 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ 2 ప్లేసెస్లో ఓడిపోవడానికి చాలా మంది సీనియర్ విశ్లేషకులు చాలా రకాలుగా విశ్లేషించారు. కాకపోతే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్యాన్ వార్స్ వల్ల డైరెక్ట్గా 40% ఓట్ వెళ్ళిపోతుంది. 40% ఆఫ్ ది ఓట్స్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పడవు. ఎందుకంటే ఏ ఇతర హీరో ఫ్యాన్ కూడా వాళ్ళ హీరో కాకుండా మిగతా హీరో ఎదిగిపోతున్నాడు అంటే ఓటేయరు. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ కాదు,
పవన్ కళ్యాణ్ మీద ఎవరికి కోపం ఉండదు. కోపం ఎవరి మీద ఉంటదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద. వై? బికాస్ క్లాష్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. టాప్ హీరోస్ మధ్యలో కాదు. టాప్ లెవెల్‌లో చూసుకుంటే ప్రతి ఒక్క హీరో మిగతా హీరోలతో బానే ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లోనే ఫ్యాన్స్ కొట్టుకు చచ్చిపోతుంటారు. ఆ ఫ్యాన్ వార్ వల్లే పవన్ కళ్యాణ్‌కి చాలా నష్టం జరుగుతుంది. సో, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గమనించారనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ పాస్ట్‌లో వచ్చిన చాలా స్టేజ్ షోస్‌లో పవన్ కళ్యాణ్ మిగతా హీరోల పేర్లు తీసుకుంటున్నాడు పాజిటివ్‌గా. ఎందుకంటే హి వాంట్ టు కన్వే ఎవ్రీవన్, వాళ్ళందరూ ఒకటే అనేది కన్వే చేయాలనుకుంటున్నాడు. మిగతా హీరో ఫ్యాన్స్ లో కూడా ఒక పాజిటివ్, జనసేన వైపు ఒక పాజిటివ్ వైబ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. సో ఇది టాప్ లెవెల్లో ఉంది, గ్రౌండ్ లెవెల్ వరకు చేరట్లేదు. జన సైనికులు అంటున్నాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని జన సైనికులు అంటున్నాం. సైనికులు అంటే ఒక ఒక రాజో మంత్రో దిశానిర్దేశం ఇవ్వాలి. దిశానిర్దేశం లేకుండా ఎవరికి అందింది వాళ్ళు పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ యుద్ధం గెలవరు. మనకు దొరికిన స్టేటస్‌లో మనం పెట్టేసుకున్నాం. కాదన్నులతో గొడవలు పడిపోయాం. లేపోతే మన నాయకుడిని ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద తీవ్రంగా డిబేట్ చేద్దాము. ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఇలాంటి యుద్ధం కాదు ఇప్పుడు మీరు చేయాల్సింది. ఇప్పటివరకు ఉన్న మీ స్పియర్ వేరు. ఇప్పటివరకు ఉన్న స్పియర్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఫిలిం రిలీజ్ అయిందా? ఫిలింని సక్సెస్ చేసుకున్నామా? అంతవరకే. ఇప్పుడు స్పియర్ చాలా పెరిగింది. ఇప్పుడేంటి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరిని పాజిటివ్‌గా తెచ్చుకోవాలి. ఇలాంటప్పుడు ఇట్లాంటి యుద్ధాలు పనిచేయవు. వాట్ యూ హ్యావ్ టు డూ? టాప్ లీడర్‌షిప్ గ్రౌండ్‌లో ఉన్న గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న సైనికుల్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకోలేకపోతే ఎవరి బిహేవియర్ వాళ్ళదే ఉంటే మళ్ళీ ఈ టైమే కాదు, నెక్స్ట్ ట్రిప్‌లో కూడా దెబ్బ పడిపోతది. సో జన సైనికుల్ని ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటివరకు జనసేన ఫోకస్ చేయని పాయింట్ కూడా ఇదే. జన సైనికుల్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. అంటే పార్టీని విజయం దిశగా తీసుకెళ్లాలంటే వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేయాలో చెప్పాలి. వాళ్ళు మిగతా ఫ్యాన్స్ తో గొడవలు పెట్టకుండా, గొడవలు పడకుండా, ఫ్యాన్ వార్స్, ఫిలిం బేసిస్ మీద గొడవలు పడకుండా మిగతా వాళ్ళను కూడా జనసేన వైపుకి ఎలా టర్న్ చేయాలి అనే దిశానిర్దేశం జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇవ్వాలి. సో అట్లీస్ట్ ఒక్కొక్క ఫ్యాన్ ఇద్దరు నాన్ ఫ్యాన్స్ నన్న కన్వర్ట్ చేయగలిగితే ఇట్ విల్ బి ఏ బిగ్ అసెట్. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా 4 స్ట్రాంగ్ పాయింట్స్, అట్లీస్ట్ 4 స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పగలగాలి. పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్రానికి ఎలా బెనిఫిట్ అవుతుందో చెప్పగలగాలి. ఆ దిశగా వీళ్ళందరికీ గైడ్ లైన్స్ ఉండాలి. లేదంటే అన్ఆర్గనైజ్డ్ గా ఉంటారు, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్, ఎందుకు గెలవట్లేదో ఎవరికి అర్థం కాదు. మిగతా తీసుకుంటే 45% న్యూట్రల్ ఓటర్స్ అంటే ఫిలిం స్టార్స్ ఫాలోవర్స్ లో చూసుకుంటే వీళ్ళు న్యూట్రల్, ఏ హీరోని ఫాలో అవ్వరు. వీళ్ళు ఓటింగ్ ప్యాటర్న్ లో నానా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. కొన్ని మనం చెప్పుకున్నట్టు అభివృద్ధి ఇవన్నీ చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు, మన కులం అని చెప్పి ఓటేసే వాళ్ళు ఉంటారు, మన ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరన్నా ఏదన్నా పార్టీకి అఫిలియేట్ అయి ఉంటే వాళ్ళ కోసమన్నా ఆ పార్టీకి ఓటేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇంకా విచిత్రమైన సెక్ట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఏ పార్టీ గెలుస్తుందో చూసుకొని ఆ పార్టీకే ఓటేయడం. ఎందుకంటే దే వాంట్ టు బి ఇన్ ద విన్నింగ్ సైడ్, గెలిచే వైపే మనం ఉండాలి, మనం ఓటేసిన వాళ్ళు గెలవాలి. సో ఆ మైండ్ సెట్, అలాంటి విచిత్రమైన మైండ్ సెట్ ఉండే ఓటర్లు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చిన ఈ దీంట్లో ఉన్న అంశాలన్నీ కూడా జనసేన కలిసి వచ్చిన ఉన్నవి 3 ప్రధాన పార్టీలు. వాట్లల్లో ఈక్వల్ గా స్ప్లిట్, అన్ని కలిసి వచ్చి ఈక్వల్ గా స్ప్లిట్ అయినా ఈ 45% లో జనసేనకు 15% కలిసి వస్తుంది. ఈ 15 ఫ్యాన్స్ 15 కలుపుకుంటే 30%. ఇన్ ఆల్ ద పాజిటివ్ కేసెస్ 30% తోటి ఎన్ని సీట్లు గెలవగలుగుతాం, ఎలా సీఎం అవ్వగలుగుతాం. సో ఇవన్నీ కలిసి రాలేదంటే బిలో 20%. సో సీఎం అయ్యేది ఎలా? ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎక్కడుందంటే ఈ 40% లో ఉంది. సో నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఫ్యాన్ వార్స్. సినిమాల గురించి వదిలేసేయండి, మీ లీడర్ని కుర్చీలో ఎలా కూర్చోబెట్టాలో అది ఆలోచించండి. నిర్మాణాత్మకంగా డిబేట్స్ చేయండి. సో మంచేదో చెడేదో అది ఆలోచించి పవన్ కళ్యాణ్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే దిశగా మీరు పనిచేసినప్పుడే ఎంతో కొంత పాజిటివ్ గా మూవ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. సో
లెట్స్ గెట్ బ్యాక్ టు సెకండ్ పాయింట్. సొంత లీడర్స్, ఎఫెక్టివ్ మేనిఫెస్టో. ఇది ఏ పార్టీకైనా చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీకైనా ఒక ఎఫెక్టివ్ మేనిఫెస్టో ఉండాలి, ఒక ఎజెండా ఉండాలి. ఆ రెండింటిని నమ్మి పార్టీలో లీడర్స్ జాయిన్ అవ్వాలి, వాళ్ళ కింద క్యాడర్ జాయిన్ అవ్వాలి. సో ఈ స్ట్రక్చర్ లేకపోతే ఏ పార్టీ లాంగ్ టైం నిలబడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనసేనకు ఒక స్ట్రాంగ్ ఎజెండా ఉందనుకుందాం. ఆ ఎజెండాని నమ్మి వచ్చిన లీడర్స్, ఆ మేనిఫెస్టోని నమ్మి వచ్చిన, ఆ సిద్ధాంతాలని మేనిఫెస్టోని నమ్మి వచ్చిన లీడర్స్, వాళ్ళ ద్వారా వచ్చిన క్యాడర్ లాంగ్ టైం పార్టీతో ఉంటారు. సో వాళ్ళు ఉన్నంత కాలం పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. అలా కాదని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడే రీసెంట్ గా ప్రకటించిన సీట్లు చూసుకుంటే 70-80% పక్క పార్టీల నుంచి తెచ్చుకొని ఇచ్చాం. వై? ఎందుకు? ఆ పక్క పార్టీ నుంచి వచ్చిన లీడర్ ఏమవుతారు, వాళ్ళు ఇక్కడ బెనిఫిట్స్ లేదని తెలిసిన వెంటనే ఇంకో పార్టీకి జంప్ అవుతారు. వాళ్ళకున్న క్యాడర్ కూడా వాళ్ళతో పాటు షిఫ్ట్ అయిపోతుంది. సో దీనివల్ల జనసేనకి ఎలాంటి లాభం లేదు. సో కష్టమైన నష్టమైన స్ట్రాంగ్ లీడర్షిప్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడున్న లీడర్షిప్ ఎవరు? ఇప్పుడున్న జనసేనను అంటిపెట్టుకున్న లీడర్షిప్ ఎవరంటే పార్టీ బిల్డ్ చేసిన లీడర్షిప్ కానే కాదు. వాళ్ళంతటా వాళ్ళే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పార్టీని భుజానేసుకొని కనిపించిన ప్రతి డిబేట్ లో, కనిపించిన ప్రతి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్న యువ నాయకులు మాత్రమే కొద్ది మంది ఉన్నారు. కానీ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి డిస్టిక్ లో, ప్రతి నియోజకవర్గంలో ఒక లీడర్ ని గ్రో చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. సో జనసేన బాగా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే లీడర్స్ ని బిల్డ్ చేయడం అండ్ స్ట్రాంగ్ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఎప్పుడైనా కానీ చరిత్రలో చూసుకుంటే ప్రధాన పార్టీలు స్టేబుల్ గా ఉన్న స్టేట్ లో ఒక కొత్త పార్టీ వచ్చి గెలవాలంటే దానికి ఒక స్ట్రాంగ్ ఎజెండా ఉండాలి. సో మన హిస్టరీలో తీసుకుంటే, నియర్ హిస్టరీలో తీసుకుంటే తెలంగాణలో కేసీఆర్ కేమ్ అప్ విత్ ఎ స్ట్రాంగ్ ఎజెండా ఏంటి? తప్పో రైటో, నీళ్లు, నియామకాలు, నిధులు మనకే ఉండాలి, వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు, వేరే వాళ్ళ పెత్తనం మన మీద ఉండకూడదు. ఇదే ఎజెండా పార్టీ పెట్టాడు. 12 సంవత్సరాల్లో ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకున్నాడు అండ్ 2 సార్లు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత పొరపాట్ల వల్ల ఓడిపోయి ఉండొచ్చు, కాకపోతే ఒక స్ట్రాంగ్ ఎజెండా ఉంది కాబట్టే గెలిచాడు. నార్త్ లో తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని నిరోధిస్తాం, చీపురు కట్టతో అవినీతిని పారదోలుతాం అన్న ఒక నినాదం తీసుకున్నాడు. దట్ ఈస్ ఎ యూనిక్. సో నార్త్ లో, ఢిల్లీలో 2 పార్టీలు ఫెయిల్ అయినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ 100 సీట్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 12 years ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉంది. సో సెంట్రల్ లో తీసుకుంటే బీజేపీ ఒక్క లీడర్ పార్లమెంట్ లో ఉన్న స్టేజ్ నుంచి కంటిన్యూస్ గా 3 సార్లు పార్లమెంట్ లో వాళ్ళే అధికారంలో రావడానికి రీజన్ మంచో చెడో వాళ్ళకు ఎజెండా ఉంది, స్ట్రాంగ్ ఎజెండా. అదేంటి? డెవలప్మెంట్, ఇవన్నీ కామన్ మేనిఫెస్టో అయినా వీటితో పాటు ఒక స్ట్రాంగ్ ఎజెండా, హిందూయిజం అనే ఒక స్ట్రాంగ్ ఎజెండా ఉంది. సో ఇండియా హిందూ మెజారిటీ కంట్రీ. సో ఈ డెవలప్మెంట్ తో పాటు ఈ హిందూయిజం అనే ఎజెండా తోడైంది. సో రైట్ టైం వచ్చింది, కంటిన్యూగా 3వ సారి కూడా అధికారంలో వచ్చే ఛాన్స్ లో బీజేపీ ఉంది. సో జనసేనకు అలాంటి ఎజెండా ఏది? సో మనం 2019 ఎలక్షన్స్ తీసుకుంటే 2019 ఎలక్షన్స్ లో జనసేన పెట్టిన మేనిఫెస్టోలో ఏం పాయింట్స్ ఉన్నాయో జన సైనికులకు కూడా ఇప్పటికి చాలా మందికి తెలియదు. బికాస్ స్పెషల్ గా ఏమీ లేదు మేనిఫెస్టోలో, అందరు పెట్టే మేనిఫెస్టోలే వీళ్ళు కూడా పెట్టారు. ఎలాంటి ఎజెండా తీసుకోవాలి? ప్రత్యేక హోదా లాంటి స్ట్రాంగ్ ఎజెండా తీసుకోవాలి. సో విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ఎజెండాలు తీసుకోవాలి. గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, అలాంటి ఎజెండాలు తీసుకోవాలి. ఇలాంటిది ఏదైనా ఒక యూనిక్ ఎజెండా, ప్రజలందరూ తిరిగి చూసే ఎజెండా తీసుకోవాలి. అలాంటి ఎజెండా ఉన్నప్పుడే లాంగ్ రన్ లో పార్టీ ముందుకు రాగలుగుతుంది. స్ట్రాంగ్ ఎజెండా లేకపోతే సో యు ఆర్ నాట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీస్. మిగతా ఉన్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ తో కంపేర్ చేసుకుంటే మీకు పెద్ద వ్యత్యాసం ఉండదు. అలాంటప్పుడు జనాలు మీకెందుకు ఓటు వేయాలి? మనము ప్రతి మీటింగ్ లో చూస్తుంటాం. మీటింగ్స్ లో ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించేసేయాలి. ప్రతి పొలిటికల్ పార్టీ మిగతా పొలిటికల్ పార్టీస్ ని ఓడగొట్టాలని ఉంటుంది. అది స్ట్రాంగ్ ఎజెండా ఎప్పుడూ అవ్వదు.
స్ట్రాంగ్ ఎజెండా అనేది ఇదే, ప్రత్యేక హోదా ఇలాంటివి స్ట్రాంగ్ ఎజెండా అవుతాయి కానీ అవతల పార్టీని దించేయడం అనేది ఎజెండా కాదు. ఇది నిరంతరం జరిగే ఒక ప్రాసెస్ అంతే. సో జనసేన నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఎజెండా అండ్ ఓన్ లీడర్షిప్. థర్డ్ పాయింట్, రైట్ టైం రైట్ ప్లేస్. పవన్ కళ్యాణ్ ఈ రైట్ టైం రైట్ ప్లేస్ అనే దాంట్లో ప్రతిసారి తప్పే చేస్తున్నారు. ఎలా అంటే 2014 ఎలక్షన్స్ ఎంత బలం ఉందో, 10% ఉందో 20% ఉందో, ఎంత బలం ఉందో పోటీ చేయాలి. త్యాగం అన్నారు, టీడీపీ బీజేపీని కలుపుకొని పోటీ చేయకుండా వదిలేశారు. గవర్నమెంట్ లో భాగం అన్నారు, నేను క్వశ్చన్ చేస్తా, నేను అడిగి పనులు చేపిస్తా అన్నాడు. అయిపోయింది. లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి అన్ని తప్పులు చేశారు, టీడీపీ చేసింది మొత్తం తప్పులే అని వ్యతిరేకించి సొంతగా నిలబడ్డాడు. మళ్ళీ ఎలా నమ్ముతారు జనాలు? టీడీపీతో పాటు ఉండి లాస్ట్ మినిట్ లో వ్యతిరేకించి బయటికి వచ్చేస్తే జనాలు నమ్మాలన్న కాన్సెప్ట్ లేదు కదా. సో ఆల్టర్నేటివ్ ఉన్న స్ట్రాంగ్ పార్టీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. 2019 లో ఓడిపోవడానికి ఇది కూడా ఒక మేజర్ రీజన్. సో ఇప్పుడు ఈ టర్మ్ లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డిని దించేయాలి, జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి చేస్తున్నారు అన్న ఒక నినాదం తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడన్నా సింగిల్ గా నిలబడ్డారా అంటే లేదు, మళ్ళీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? టీడీపీని అవినీతి పార్టీ అన్నాం, వైఎస్ఆర్సీపీని అవినీతి పార్టీ అన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 5 సంవత్సరాల క్రితం అవినీతి అన్న పార్టీ వైపే మళ్ళీ వెళితే మన ట్రస్ట్ వాల్యూస్ ఏముంటాయి? ఇప్పుడు మంది కలిసాం, ఓకే, కలిసాము, జనసేన కలిసింది టీడీపీ తోటి, ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఇన్ పాజిటివ్ కేస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకుందాం. గవర్నమెంట్ ఫామ్ చేసి ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో చాలా చెయ్యలేని అంశాలు చాలా పెట్టారు. ఒకవేళ దాంట్లో 50% కూడా చేయలేకుండా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ నెగిటివిటీలో పవన్ కళ్యాణ్ కూడా షేర్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు నెక్స్ట్ టర్మ్ లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా నిలబడి పోటీ చేసి గెలవగలుగుతారా? బికాస్ హీఈస్ పార్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ గవర్నమెంట్. అలా కాదు, అన్ని కలిసి వచ్చి టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నాయి అన్ని చేసేసింది అనుకుందాం పాజిటివ్ కేసులో. సో అప్పుడు పాజిటివిటీ ఎవరికి వెళ్తుంది? పాజిటివిటీ టీడీపీకి వెళ్తుంది. సో నెక్స్ట్ టర్మ్ లో కూడా అంటే 2029 లో కూడా మళ్ళీ టీడీపీ రూలింగ్ లోకి వస్తుంది, కానీ జనసేన రూలింగ్ లోకి రాదు. ఎందుకు రాదు అంటే టీడీపీ డన్ ఎవ్రీథింగ్ గుడ్, ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం జనాలకు ఏముంది? సో ఎప్పుడైనా ఎలా ఉండాలంటే రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఉండాలి. జనాలకి ఉన్న పార్టీలు పనిచేయవు, ఇప్పుడు మనకు కొత్త ఆల్టర్నేటివ్ కావాలి అన్న థాట్ వచ్చినప్పుడు ఆ ఆల్టర్నేటివ్ పొజిషన్ లో మనం ఉండాలి. అలా ఉండాలంటే వీ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని తీసుకోండి. 2007 లో పాలిటిక్స్ లోకి వచ్చిన టైం నుంచి సీఎం అయ్యే వరకు ఆల్ ద వే హీఈస్ ఇన్ అపోజిషన్ లో మాత్రమే ఉన్నాడు. వచ్చిన ప్రతి గవర్నమెంట్ తప్పుల్ని ఎండకడుతూనే ఉన్నాడు, పోరాటాలు చేస్తూనే ఉన్నాడు, ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా. వన్ ఫైన్ డే ఉన్న మేజర్ పార్టీలు 2 ఫెయిల్ అయినాయి. బీజేపీకి వేయొద్దు అనుకున్నారు, టీఆర్ఎస్ కి వేయొద్దు అనుకున్నారు. ఈ టైంలో కల్పించిన ఆల్టర్నేటివ్ ఎవరంటే రేవంత్ రెడ్డి, నాట్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అనే ఒక ఆల్టర్నేటివ్ కనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఇప్పటి వరకు గవర్నమెంట్ లో లేడు. ఒకవేళ గవర్నమెంట్ లో ఉంటే నెగిటివిటీ వచ్చేదేమో. గవర్నమెంట్ లో లేడు కాబట్టి ఆ నెగిటివిటీ లేదు. తను ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడో అనేది క్లియర్ కట్ గా తెలియదు. హీఈస్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్ కాబట్టి జనాలు రేవంత్ రెడ్డి కోటేశారు, సీఎం చేశారు. సో అరవింద్ కేజ్రీవాల్ ని తీసుకున్నా అదే. అరవింద్ కేజ్రీవాల్ స్టార్టింగ్ నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా లేరు. ఈవెన్ దో కంటెస్ట్ చేసి మిగతా 2 పార్టీల్లో దేంతో పొత్తు పెట్టుకుంటే సీఎం అయిపోయే టైంలో కూడా మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ కంటెస్ట్ చేశాడు. కంటెస్ట్ చేసినప్పుడు జనాలకు నమ్మకం వచ్చింది. పార్టీని డైల్యూట్ చెయ్యడు అని ఒక నమ్మకం వచ్చింది. ఫుల్ మెజారిటీ ఇచ్చి గవర్నమెంట్ లో కూర్చోబెట్టారు. ఇందాక చెప్పినట్టు 2013 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో మేజర్ పార్టీలు అన్నిటిని పక్కన పెట్టి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రమే గెలిపిస్తున్నారు. సో ఎప్పుడు రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఒక ప్లేస్ లో ఎన్ని సీట్లు గెలిచాము, గవర్నమెంట్ ఫామ్ చేసేసామా లేదా, ఎన్ని ఓడిపోయాము, ఇవన్నీ పక్కన పెట్టి అపోజిషన్ లో ఒక మంచి పాత్ర పోషించగలిగితే
మనమే చెప్పాం టీడీపీ అవినీతి చేస్తుందని, మనమే చెప్పాం వైఎస్ఆర్సీపీ అవినీతి చేస్తుందని. కానీ ప్రజలకు కొంతవరకు అర్థమై ఉండొచ్చు, కొంతవరకు అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవి 2 పార్టీలు ఫెయిల్ అయినాయి అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా మీరే కనిపించేవాళ్ళు. ఎందుకంటే ఒక లాంగ్ రన్ ఏమీ ఆశించకుండా ఫైటింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్స్ అంటే యూ కెన్ డూ సంథింగ్ అని గుర్తించేవాళ్ళు. సో అది ఒక బెస్ట్ ఛాన్స్ ని మీరు పోగొట్టుకుంటున్నారు, బికాస్ యు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ వెన్ రైట్ టైం కమ్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 2029లో కూడా సీఎం అయ్యే అవకాశాన్ని మనం చాలా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అలాట్. ఐల్ గెట్ బ్యాక్ విత్ అనదర్ వీడియో.